పని దొరికిద్దని పల్లెటూరు నుంచి పట్టణం వచ్చేసా. కానీ ఇక్కడ చూస్తే పనే లేదు. ఏం చేద్దాం? ఈ బీడీ మొక్కని వెలిగించుకుందాం. చూసారా, ఈ పల్లెటూరు పోటుగాడికి బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టు కూడా లేదయా. సరే, ఇక్కడ బాబు ఉన్నాడు, ఆయన అడుగుదాం. ఇదిగో బాబు, నీ దగ్గర అగ్గిపెట్టు ఉందా? లేదా? ఓ, సిగరెట్లు బీడీలు కాల్చవా? చాలా మంచోడు బాబు, వెళ్ళరా. ఇదిగో బాబురు, మీ దగ్గరైనా ఉందా? నీ దగ్గర కూడా లేదా? అగ్గిపెట్టి లేదంటే మీరంతా చాలా గొప్పోళ్ళు బాబు. నువ్వు గొప్పడివే, ఈ బాబు గొప్పోడే. అది అక్కడ గుంట వస్తుంది సిటీ నుంచి, ఆ గుంటను అడుగుదాం. ఇదిగో పాప, నీ దగ్గర అగ్గిపెట్టి ఉంటే ఇస్తావేంటి? లేదా? పోనీ లైటరు? లైటర్ కూడా లేదా? సారీ అమ్మ, ఈ మధ్య సిటీలో గుంటలో సిగరెట్లు మందు తాగేస్తున్నారు కదా, ఒకవేళ నీ దగ్గర ఉందేమో అని అడిగా. ఏమనుకోకు తల్లి, నువ్వు పో. ఇక్కడ ఒక సూటు బూట్ వేసుకున్న బాబు ఉన్నాడు, ఆయన అడుగుదాం. ఇదిగో బాబు గారు, మీ దగ్గర ఏమన్నా బీడీ వెలిగించుకోవడానికి లైటరు అగ్గిపెట్టి ఏమైనా ఉందా? ఏం లేదా? సిటీలో నేనంతా చాలా పెద్దగా ఊహించుకున్నా, సిటీలో అందరూ బీడీలు కాల్చేస్తారు, మందు తాగేస్తారు అని. కానీ సిటీలో చూస్తే చాలా చాలా మంచోళ్ళు ఉన్నారండి. ఈ సిటీలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు. ఈ పల్లెటూరు నుంచి వచ్చిన పోటుగాడికి బీడీ మొక్కలు గుచ్చుకోవడానికి అగ్గిపెట్టి దొరకట్లేదు. ఏంటి విడ్డూరం? ఈ రోజు నుంచి నేను కూడా ఈ బీడీలు సిగరెట్లు మానేస్తాను. ఇక లైటరు అగ్గిపెట్టి దొరకనప్పుడు ఇక నేను తీసుకొని ఏం చేసుకోను, ఆ బొందా